ఉండేది. 2014 ముందు తెలుగు తల్లి నా తల్లి కాదు అని తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ తల్లి చర్చ ముందుకొచ్చింది. తెలంగాణ తల్లి గురించి 2014 కన్నా ముందు నుంచి ఒక రూపాన్ని నిర్మాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు కొన్ని చర్చలు జరిగాయి. ఆ తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి మీద ఎలాంటి చర్చ లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఆ చర్చ మొదలైంది. ఏమిటి తల్లి భావన? భారతమాత, తెలుగు మాత, తెలంగాణ మాత, ఆంధ్ర మాత, తమిళ మాత, కర్ణాటక మాత, ఈ మాతలు అనే భావన తల్లి అనే భావన నుంచి వచ్చినటువంటివి. అయితే ప్రతి దేశాన్ని ప్రతి మనిషి తమ తల్లిలాగా తమ తండ్రిలాగా భావించడం అనే దాంట్లో తప్పు లేదు. అయితే మనిషి భావన ఉండాలి అనేది ప్రధానం. గురజాడ అప్పారావు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. కనుక ఈ మనిషి భావన అనే నుంచి తల్లి భావన ముందుకొచ్చింది. ఈ తల్లి భావన ముందుకొచ్చినప్పుడు ప్రతి సమాజం తమకు కావలసిన ఒక అస్తిత్వాన్ని రూపొందించుకుంటుంది. ఆ అస్తిత్వం నుంచి వారి వారి ప్రతీకల్ని ఎంపిక చేసుకుంటుంది. ఆ క్రమంలో తెలంగాణ తల్లికి గతంలో ఒక అమూర్త భావన కల్పించేటట్లు, ఒక గౌరవనీయ భావన కల్పించేటట్లు ఒక కిరీటం పెట్టి, వడ్డానం పెట్టి, చేతిలో బతుకమ్మను పెట్టి, ఇట్లా రకరకాల ఒక రూపాన్ని తయారు చేసి పెట్టారు. ఆనాడు ఆ రూపాన్ని ఈ పద్ధతిలో తయారు చేయమని ఎవరు ఏ ప్రజలు అడగలేదు. దాని గురించి ఏ ప్రజాభిప్రాయం సేకరించలేదు. కానీ ఒక రూపాన్ని తయారు చేసి పెట్టారు. ఆ రూపం స్థానంలో మొన్నటి తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రూపాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఈ రూపాన్ని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. తెలంగాణ సమాజంలో ఆనాడైనా ఈనాడైనా రైతులు తాము పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వమని అడుగుతున్నారు. పండించిన పంటను మార్కెట్లో కొనమని అడుగుతున్నారు. నిరుద్యోగులు మా చదువుకు తగిన ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. ఉద్యోగ ప్రకటనలు వేగంగా చేయమని అడుగుతున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకి నాణ్యమైన విద్య కావాలని అడుగుతున్నారు. తమ బిడ్డలు తాగుబోతులుగా మారిపోయి మత్తు పదార్థాల్లో భాగమై తమ యవ్వనాన్నంతా కూలి చేసుకుంటున్న ఈ స్థితిని చూసి యాతన పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ మద్యం లేని తెలంగాణ కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. సమాజం కోరుకుంటుంది. ఇవేమీ ఆలోచించకుండా, వీటి గురించి చర్చ లేకుండా, ఎవరూ అడగని ఒక తెలంగాణ తల్లి రూపాన్ని ముందుకు తీసుకొచ్చి ఆవిష్కరించడం అనేది ఇవాళ ఈ చర్చకు దారితీసింది. కనుక ఎప్పుడైనా సరే ఆనాటి కేసీఆర్ గారైనా, ఈనాటి రేవంత్ రెడ్డి గారైనా, లేదా ఈ దేశాన్ని పరిపాలించే మోడీ గారైనా అప్పుడప్పుడు కొన్ని అంశాలని ప్రజల ముందుకు చర్చలోకి తీసుకొస్తూ ఉంటారు. దీని వెనుక ఉండే అసలు నిజమేమిటో మనకు అర్థం కావాలి. ఇది ప్రజలకు సంబంధించిన అంశాలు కానప్పటికీ వాటి చుట్టూ చర్చ జరుగుతుంటుంది. ఎందుకు జరుగుతుంటుంది అంటే ప్రజల ఆలోచనలను మళ్లించడం కోసం చర్చ జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళది, మద్దతు ధర కావాలనుకున్న వాళ్ళది, మద్యం రహిత తెలంగాణ కావాలనుకున్న వాళ్ళది, లేదా దేశం కావాలనుకున్న వాళ్ళు వాటి గురించి ఆలోచించకుండా మరో అంశాన్ని ముందుకు తీసుకొచ్చి దాని చుట్టూ చర్చను నడిపి కాలయాపన చేసుకోవడానికి నానాడు పూర్వకాలంలో రాజులైనా, ఈనాటి ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ఈ మంత్రులు రాజులు లాంటి వాళ్ళే. వీళ్ళైనా ఎప్పుడైనా ప్రజలు ఏమి కోరుతున్నారో అవి కాకుండా మరో అంశాలను చర్చలోకి తీసుకొస్తారు. ఆ నేపథ్యంలో వచ్చినటువంటిది తెలంగాణ తల్లి. అయితే దీంట్లో రాజకీయాలు కూడా ఉంటాయి. కేసీఆర్ తెలంగాణకి అంబాసిడర్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేశాడు. ఒక 15 ఏళ్ళు పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాశస్త్యం నడిపాడు. తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకోసమే తెలంగాణ మీద సర్వ హక్కులు ఉన్నట్లుగా కేసీఆర్ ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ తెలంగాణ రావటం వెనక 1200 మంది బిడ్డలు త్యాగం చేశారు, ప్రాణ త్యాగం చేశారు. ఎందరో పోరాటం చేశారు. 1996 నుంచి ఎన్నో సంఘాలు ఏర్పడి పోరాటం చేసి
తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టారు. కళాకారులు ధూమ్ధాం చేసి తెలంగాణ భావజాలాన్ని పరివ్యాప్తి చేశారు. ఇవన్నీ పక్కకెళ్ళిపోయి ఒక కేసీఆర్ చుట్టూ తెలంగాణ చరిత్ర నిర్మాణం అయ్యే ఒకానొక స్థితి వచ్చింది. సహజంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి గుత్త సొత్తు ఏమిటి తెలంగాణ, కనుక తాను ముఖ్యమంత్రిగా ఉండటం మూలంగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరణ చేయలే. చరిత్రలో చాలా గుర్తుపెట్టుకోవాల్సింది, కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరణ చేయలే, ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ఆవిష్కరణ చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జీవో ఇచ్చి ఆవిష్కరణ చేశారు. అది సెక్రటరేట్ ముందు పెట్టారు. అంటే రేపు చరిత్రలో ఒక ప్రశ్న వస్తుంది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్న వచ్చినప్పుడు ఒక 4 మల్టిపుల్ చాయిస్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి టిక్ అవుతాడు అక్కడ. ఇది రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. అంటే కేసీఆర్ గారికి సంబంధించిన ముద్రలని మెల్లగా తొలగించి రేవంత్ రెడ్డి గారి ముద్రల్ని దీంట్లో నెలకొల్పుకోవడానికి ప్రయత్నమై ఉండవచ్చు. ఏదైనా తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో, మెజారిటీ ప్రజలకు ఏ లాభం జరుగుతుందో, ఏ మేలు జరుగుతుందో వాటి చుట్టూ రాజకీయాలు నడవాలే తప్ప ఈ తల్లి విగ్రహాలు, ఇప్పుడు ఒక తల్లి విగ్రహం పెట్టిన తర్వాత ఒక రూపం ముందుకు తీసుకొచ్చిన తర్వాత చాలా చర్చ వస్తుంది సహజంగా. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు శ్రమజీవులు. ఉత్తర తెలంగాణ జిల్లాలో స్త్రీలు వ్యవసాయ రంగంలో పాల్గొనే శ్రమజీవులు అయిన స్త్రీలు గోచి పెట్టుకొని ఉంటారు. దక్షిణ తెలంగాణ జిల్లాలో మరో రకమైన వేషధారణ ఉంటుంది. ఇది మరి దక్షిణ తెలంగాణ స్త్రీయా, ఉత్తర తెలంగాణ స్త్రీయా అనే చర్చకు వస్తుంది. దక్షిణ తెలంగాణలో మొక్కజొన్న పంట అనేది ఇటీవలి కాలం, ఈ 20 ఏళ్ల కాలంలో వచ్చింది. ఉత్తర తెలంగాణలో మొక్కజొన్న పంట ఎప్పటి నుంచో ఉంది. జొన్న కంకి. దక్షిణ తెలంగాణలో జొన్నలు ప్రధానమైన ఆహారం, ఉత్తర తెలంగాణలో జొన్నలు ప్రధానమైన ఆహారం కాదు. ఇట్లాంటి భిన్నత్వం ఉంటుంది. అదేవిధంగా శ్రామిక వర్గ స్త్రీలకి గొంతులో ఒక చిన్న బంగారం ముక్క వేసుకోవటమే చాలా గగనమవుతుంది. మరి అట్లాంటిది నడుముకు ఒడ్డానం పెట్టుకునేంత స్త్రీలు ఎవరై ఉంటారు అనే ప్రశ్న వస్తుంది. ఇన్ని ప్రశ్నలు ముసరడం వెనుక, చర్చ దారి తీయటం వెనుక, అనవసరమైన చర్చలోకి సమాజాన్ని లాగటం రాజకీయ నాయకులు చేయకుండా ఉంటే నిజంగా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేయవలసిన అవసరం ఉంది అని ఈ కోణంలో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఏ ప్రయోజనము లేని చర్చ చుట్టూ కాలయాపన చేయకుండా సామాజిక ప్రయోజనాలుండే చర్చలని విస్తృతంగా జరపాలని, ప్రభుత్వాన్ని అటువైపు మళ్లించాలని ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది.